హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక డెజర్ట్ ఐటెం చెప్తాను. సేమియా, జీడిపప్పు, పల్లీలు అండ్ మిల్క్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఫస్ట్ జీడిపప్పు, పల్లీలు తీసుకొని చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు, కొంచెం రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ చేసుకున్నా బాగోదు. తర్వాత అదే పాత్రలోకి కొంచెం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక, అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో సేమియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే డెజర్ట్ ఐటెం మనం హోటల్లో తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. హెల్దీ కూడా, చాలా ఈజీగా ఇంట్లో చేసేయచ్చు. చూసారు ఫ్రెండ్స్, నేను చిన్న సేమియాని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆ పాత్రలో వేసేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు ఫ్రెండ్స్, రెడ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది, అందుకని కొంచెం కలిపేసేసి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, చల్లారడానికి. ఇప్పుడు ఇంకో పాత్రలోకి మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని పాలు చిక్కగా దగ్గరికి అయ్యే వరకు బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. నేను తీసుకున్నది జస్ట్ ఒక గ్లాస్ పాలు. కొంచెం వీటిని ఆ లోపు మనం పౌడర్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఫ్రెండ్. మిక్సీలో తీసేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, స్వీట్నెస్ రావాలి కదా, అందుకోసం నేనైతే ఒక 4 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు చూసారు ఫ్రెండ్స్, చాలా చిక్కగా దగ్గరకు అవుతున్నాయి. చూసారు, చాలా తగ్గిపోయాయి, బాయిల్ అయ్యాయి ఈ పాలు. ఇలా చిక్కగా దగ్గరకు అయినప్పుడు మనం ఇందాక పౌడర్ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఇందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది కూడా చిక్కగా దగ్గరకు అయ్యే వరకు చక్కగా ఇలా కలుపుతూ దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లోన కింద అంటుతుంది, అలా అంటకుండా చక్కగా ఇలా దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసేసి చల్లారడానికి పెట్టేసేయాలి. ఈలోపు మనం ఒక చిన్న పాత్ర తీసుకొని అరౌండ్ చుట్టూరా నెయ్యి పెట్టేసేసుకొని ఒక లేయర్ ఆఫ్ ఈ సేమియాలు వేసేసేయాలి. దీని మీద ఇప్పుడు ఇందాక తయారు చేసిన క్రీమీ టెక్స్చర్ వేసేసేయాలి. చక్కగా అరౌండ్ ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఎక్స్పాండ్ చేస్తూ చక్కగా వేసేసేసి ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకో లేయర్ ఆఫ్ సేమియాస్ వేయాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా వేసేసుకొని దీని మీద మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ సేమియాస్ వేసేసేయాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, అండ్ అలాగే హెల్దీ కూడా. మిల్క్ అండ్ పల్లీలు, క్యాష్యూ నట్సే కాబట్టి చాలా హెల్దీ ఫ్రెండ్స్. పిల్లలకి చక్కగా పెట్టవచ్చు. అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఇంట్లో ఉండి పిల్లలు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసి కొంచెం సేపు రిఫ్రిజిరేటర్లో జస్ట్ ఒక 10 to 15 minutes రిఫ్రిజిరేటర్లో పెడితే చాలు ఫ్రెండ్స్. 10 to 15 minutes తర్వాత తీసుకొని చక్కగా స్పూన్తో కట్ చేసేసుకొని ఇలా కింద లేయరు క్రీమీ టెక్స్చర్, అంత పైన లేయర్ కూడా వచ్చేలాగా తీసుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.